రాష్ట్రంలో విద్యారంగంలో వస్తున్న మార్పులపై సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై విద్యార్థుల్లో చైతన్యం నింపడానికి జూలై 8, 9, 10 తేదీలలో రాష్ట్ర స్థాయి విద్య, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణా తరగతులు కాకినాడలో నిర్వహిస్తున్నట్లు ఏఐవైఎఫ్ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాటిపాక మధు తెలిపారు. ఆదివారం పిఆర్ భవన్లో ఈ శిక్షణా తరగతులకు సంబంధించిన పోస్టర్ను మధు ఏఐఎస్ఎఫ్ నాయకులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ కాకినాడ సూర్యకళా మందిరంలో జరిగే ఈ శిక్షణ తరగతుల్లో పట్టణంలో విద్యావంతులు, ప్రజాస్వామ్యవాదులు, అభ్యుదయవాదులు పాల్గొని తరగతుల జయప్రదానికి తోడ్పాటు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. క్రియాశీలమైన కార్యకర్తలు మన కాకినాడ వస్తున్నారు. వీరికి మాజీ విద్యార్థి యువజన సంఘం లీడర్గా ఒక స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా జూలై 8, 9, 10 తేదీల్లో కాకినాడ జిల్లా కేంద్రం సూర్య కళా మందిరంలో 3 రోజుల పాటు ఈ శిక్షణ తరగతులు ఉన్నాయి. మరి మీకు తెలుసు, కాకినాడ జిల్లా అంటేనే రాష్ట్రంలో ఒక విద్యా నిలయంగా ఉన్న జిల్లా. మల్లాడి సత్యనారాయణ నాయకుల దగ్గర నుంచి అనేక మంది విద్యావేత్తలు ఇక్కడ స్కూల్స్, కాలేజీలు నడిపారు. అందుకని కాకినాడ జిల్లాలో ఉన్న విద్యార్థుల యాజమాన్యాలు, అన్ని వర్గ ప్రజలు కూడా ఈ రాజకీయ విద్యా, వైద్యాన్ని సైద్ధాంతిక రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని మేము కోరుతున్నాం. తాటిపాక మధు, ఏఐవైఎఫ్ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ సైద్ధాంతిక శిక్షణా తరగతుల్ని జూలై 8, 9, 10 తారీఖుల్లో కాకినాడ పట్టణంలో నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా రాష్ట్రంలో ఈరోజు దేశంలో కూడా విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలని చెప్పేసి నూతన జాతీయ విద్యాలయంలో ప్రభుత్వ విద్యారంగం కుంటిపడుతోంది. మన రాష్ట్రంలో ముఖ్యంగా జీవో నెంబర్ 117, 118 వలన ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. 107, 108 తీసుకురావాలన్న మెడికల్ కాలేజీలో సీట్లు పోతా ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి రూపకల్పన చేయడానికి ఈ క్లాసులు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఉన్నటువంటి ఈ జూలై 8, 9, 10 తారీఖుల్లో కాకినాడ పట్టణంలో జరుగుతున్నటువంటి రాజకీయ, విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణాతరులని అందరూ కూడా సహకరించాలని, ఇటువంటి విద్యావంతులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా సహకరించి ఈ క్లాసుల జయప్రదానికి మీరందరూ కూడా తోడ్పాటు అందివ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతాం.